ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల హడావడి మామూలుగా లేదు. ఓవైపు కూటమి తరపున జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సహా బీజేపీ నేతలు కూడా జోరుగా ప్రచారం చేస్తుంటే, మరోవైపు వైసీపీ అధినేత సీఎం జగన్మోహన్ రెడ్డి సింగిల్ గా ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. నిన్నటితో నామినేషన్ల గడువు కూడా పూర్తయింది. ఈ నెల 29వ తేదీ వరకు నామినేషన్లు విత్డ్రా చేసుకునేందుకు గడువు ఉంది. అయితే ఈసారి ఎన్నికల్లో అందరి దృష్టి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గం పైనే. ఎందుకంటే ఇక్కడ పవన్ ను ఓడించాలని వైసీపీ గట్టిగానే ప్లాన్ చేస్తుంది. అయితే ఎలాగైనా పవన్ కళ్యాణ్ ను గెలిపించుకునేందుకు జనసేన సహా కూటమి కూడా కృషి చేస్తుంది. ఇందులో భాగంగా ఇప్పటికే పవన్ కోసం హైపరాది, గెటప్ సీను, ఆర్కే నాయుడు, జానీ మాస్టర్ వంటి వాళ్ళు జోరుగా ప్రచారం చేస్తున్నారు. తాజాగా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కూడా పిఠాపురంలో ప్రచారానికి నడుంగట్టారు. తన బాబాయ్ పవన్ కళ్యాణ్ కి ఓటు వేసి గెలిపించాలని వరుణ్ తేజ్ పిఠాపురంలో శనివారం ప్రచారం చేయబోతున్నట్లు జనసేన ప్రకటించింది. ఈ విషయాన్ని నాగబాబు తన సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేశారు. ప్రస్తుతానికైతే మెగా ఫ్యామిలీ నుంచి వరుణ్ తేజ్ మాత్రమే ప్రచారానికి రానున్నట్లు తెలుస్తుంది. కానీ పోలింగ్ దగ్గర కొద్ది మరికొంతమంది మెగా హీరోలు కూడా పవన్ కళ్యాణ్ కోసం ప్రచారానికి వచ్చే అవకాశం ఉందని జనసేన కార్యకర్తలు నమ్ముతున్నారు. మరి ఇది ఎంతవరకు అవుతుందో చూడాలి. ఇక వరుణ్ తేజ్ విషయానికి వస్తే ఇప్పటికే చాలా సార్లు పవన్ కళ్యాణ్ మీద తన అభిమానాన్ని చాటి చెప్పారు. పలు ఇంటర్వ్యూల్లో తన బాబాయ్ సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్లడానికి తాను ఎప్పుడూ సిద్ధంగానే ఉంటానని, అవసరమైతే ప్రతిసారి ప్రచారంలో పాల్గొంటానని వరుణ్ తేజ్ క్లారిటీ ఇచ్చారు. ఇక కెరియర్ విషయానికి వస్తే ఇటీవలే ఆపరేషన్ వ్యాలంటైన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు వరుణ్ తేజ్. ఎయిర్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర నిరాశపరిచింది. పుల్వామా అటాక్స్ అండ్ బాల్కోట్ ఎయిర్ స్ట్రైక్స్ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు. ఎంత ప్రయత్నించినా కూడా ఈ సినిమా ఆడియన్స్ కు పెద్దగా ఎక్కలేదు. ఇక ప్రస్తుతం కరణ్ కుమార్ దర్శకత్వంలో మట్కా అనే సినిమా చేస్తున్నాడు వరుణ్ తేజ్. ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.